రూరల్ డెవలప్మెంటా ఏమైనా జరిగిందా? ఆనాడు మన పల్లెలు బాగు చేసుకోవాలని చెప్పి దేశంలోనే ఎక్కడ లేని విధంగా పల్లె ప్రగతి కార్యక్రమాలు చేసినాం. ప్రతి ఊరికి అన్నేళ్ళ తెలుగుదేశం కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉంటే చచ్చిపోతే ఏడగాలేసుకోవడం జాగ కూడా చూపించలే. ప్రతి గ్రామానికి ఆనాడు మనం వైకుంఠ ధామాలు కట్టినాం. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు కట్టినాం. ప్రతి గ్రామంలో నర్సరీలు పెట్టినాం. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు పెట్టినాం. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఇప్పించినాం. ఆనాడు చెత్త తీసేది. ఇలా పనిచేస్తున్నాయా ట్రాక్టర్లు? ఊళ్ళలో ట్రాక్టర్లు పనిచేస్తున్నాయన్నా? మూలకు పడ్డాయి, డీజిల్ పోసే దిక్కులేదు. ఏం చేయాలి? పల్లె ప్రకృతి వనం పెడితే దాన్ని నీళ్ళు పోసే దిక్కులేదు. ఏం రోగం వచ్చింది? ఏం బాధ? డీజిల్ లేదా? ఆ తెలివి కూడా లేదా? ఆ రోజు నేను చెప్పిన ఆర్థిక శాఖ కార్యదర్శిని పిలిచి అవసరమైతే ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టుండే కానీ గ్రామ పంచాయతీల డబ్బులు మాత్రం విడుదల చేయండి అని చెప్పినండి. అంత టెన్షన్గా డబ్బులు పంపించేది, కార్యక్రమాలు జరిగేది, గ్రామాలు మంచిగా ఉండేది. అది నాశనం పట్టింది. మున్సిపాలిటీలు అయితే మురిక్కుపాలు అయిపోయినాయి. మరి ఏం చక్కగా ఉన్నట్టు? ఏం బాగున్నదన్నా? అందుకే జీవన్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకుడు, అనుభవం ఉన్న వ్యక్తి నోటికెళ్ళి ఏం మాట వచ్చింది? కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి. ఎందుకు వస్తుందా మాట? వటికనే వస్తుందా? బాధ్యత లేకుండా వస్తుందా? ఏది చూసినా కూడా చక్కదనం లేకపోతే, పొద్దున్న లేతే దోపిడి తప్ప ఇంకోటి లేకపోతే ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనం, ఉద్యోగస్తులు ఆగం, రిటైర్డ్ ఉద్యోగస్తులు ఆగం, విద్యార్థుల జీవితాలు ఆగం, ఆటో కార్మికుల జీవితాలు ఆగం. ఎవరు చక్కగా ఉన్నాడు? సంతృప్తిగా ఎవరున్నారు? ఏం జరుగుతూ ఉంది? ఇది ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఇక నేను చెప్పానంటే తెల్లారిదాకా చెప్పచ్చు. నేను ఒకటే మీద మనవి చేస్తా ఉన్నా, ఖచ్చితంగా మళ్ళా ఎట్టి పరిస్థితులలో ఎవరు ఏమన్నా సరే ఖచ్చితంగా రావాలి. ఇంకా ఈ అందానికి ఒకటి బోడముండ హైడ్రాని తెచ్చిపెట్టింది. దానికి ఆ హైడ్రాకు ఆ పిసిసి ప్రెసిడెంట్ అని ఉంటాడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఆయన నిజామాబాద్లో పోయి చెప్తుండు, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తాం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక అంటే ఏం కావాలి? మొత్తం పేదల కొంపలన్నీ కూల్చుడేనా? కేసీఆర్ రాజ్యానికి వచ్చినప్పుడు 3.5 లక్షల మందికి పేదలు ఎక్కడ ఉన్నారో అక్కడనే పట్టాలు ఇచ్చినాం. వాళ్ళని ఆగం చేయకుండా పాపం గరీబోళ్ళు 3.5 లక్షల కుటుంబాలకు హైదరాబాదు చుట్టుపక్కల వేరే పట్టణాల్లో కూడా పట్టాలు ఇచ్చిన వాళ్ళని బతకనిచ్చిన. ఇలా ఏం కూలగొట్టుడు? అది పుస్తకాలు కూడా తీసుకుని పోరాటాలు చదువుకునేటి అంతే గిరితమా? నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజులనే ఈ హైట్ అంటోని ఎత్తి అవతల వరిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. తీసేయన్నా దాన్ని, హైడ్రాన్ని తీసేయనన్నా? పక్క మాటనా? మళ్ళా మొదలు పెట్టిరా? ఇక జరాగు, 5 నిమిషాలు అది అయిపోతుంది. హైడ్రాని పీకేసి మొదటి సంతకంతోనే తీసి చెరువులో వాడేస్తాం దాన్ని. ఇప్పుడు మనం చేయలేం. 46,000 చెరువులు మంచిగా చేసినాం. ఏమన్నా గుడిసె కూడా కొలగొట్టామా? ఇల్లు కూడా కొట్టినామా? ఇదేమి ఇచ్చేంతరం నాకు అర్థం కాదు. మూసి అని దాని ఎంబడి వాడారు, దానికి ఆడ గరీబులు ఉంటారు పాపం. మూసి ఎంబడిన గరీబులను వాళ్ళని ఏమి ఏడిపించడు? పొద్దున్న లేతే వాళ్ళు నిద్రపోకుండా, వాళ్ళ కంటి మీద కొనుక్కు లేకుండా, అది ఎవరు చేసే ప్రాజెక్ట్ అయ్యేది కాదు, పీకేది అవుతుందా? 15,000 ఇల్లు కూడా కొడతారట. ధర్మమేనా అది? ఈ రకంగా ఒకటి పనికి మాలిన హైడ్రా తెచ్చి మూసి అది చెయ్యాలి, మూసి మంచిగా చేయాల్సిందే వద్దనే వాడు అన్నాడు. అన్ని వేల ఇల్లు కూడా కొట్టడం ఎందుకు నాకు అర్థం కాదు. అలా ఏం లేదు. భూములు కబ్జా పెట్టే రియల్ ఎస్టేట్ దందా తప్ప దానిలో ఏం లేదు. మూసి ప్రజల కోసం కాదు, నగర ప్రజల కోసం కాదు.
ఈజీగా చేయగలిగిన దాన్ని మామూలుగా చేయగలిగిన దాన్ని నాశనం బట్టి దాన్ని కథం పడతా ఉన్నా. ఏది చూసినా కూడా ఒక రకమైన దోపిడీ, ఒక రకమైనటువంటి గుండాగిరి, అరాచక వ్యవస్థతో ముందుకోతున్నారు తప్ప ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి ఒక్క స్కీమ్ కూడా రాలే. ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని పండబెట్టిరు. ఏం రోగం? ఒకనాడు కాకతీయ కాలువ మీద, మన వరద కాలువ మీద మోటార్లు పెడితే ఏం కోసాది? మా శంకరెడ్డి చెప్తా ఉండే ఇంతకుముందు, వేల మోటార్లు పెట్టుకుంటే వచ్చి కోసుకపోదురు, లారీలకు మోటార్లు ఎత్తుకపోదురు. ఇదే వరద కాలువ మీద కేసీఆర్ ఉన్న రోజులు ఎవడన్నా మాట్లాడిందా? మాట్లాడలే. చివరికి ఏం చేసింది మీరు మంచిగా వినాలే. వీళ్ళు మామూలు పని చేస్తలేరు, మన జీవితాలకే బాంబులు పెడుతున్నారు. ఆ రోజు కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండే ఆయన ఏం చేసిండు? కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలి, నువ్వు పెట్టాలి కేసీఆర్ అని నా మీద ఒత్తిడి. నేను చెప్పిన నా పానం పోయినా సరే సచ్చినా సరే నేను మీటర్ పెట్టా అని చెప్పింది. పెట్టలే. 30,000 రూపాయలు కట్ చేస్తే నీకు అన్నాడు, కట్ చేసిండు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం 30,000 కోట్ల రూపాయలు వదులుకొని కూడా తెలంగాణని నేను కరెంటు మీటర్ పెట్టనియలే. నేను ముఖ్యమంత్రి ఉన్నాను రోజు. ఇవాళ ఏం చేసింది తెలుసా వీళ్ళు మీకు? మీకు తెలియలే, మీరు అమాయకులున్నారు. ఢిల్లీకి పోయి ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఏం చేశాను? అయ్యా బాంచని మీటర్లు పెడతాము, మాకు ఆ పైసలు అయింది, కేసీఆర్ వద్దన్నారు కదా మేము తీసుకుంటాము అని ఆ డబ్బు తీసుకొని వీళ్ళే ఈ గవర్నమెంట్ పోయి సంతకం పెట్టి ఇప్పుడు మొదలైతే ఇక ఇప్పుడు వస్తాయి మీటర్లు. ఎదుర్కొందామా? మీటర్ల ఎదురుపాటును యుద్ధం చేద్దామా? కొట్లాడదామా? ఏమన్నాం మనం? నాకు అర్థం కాదు.